శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసన్న ప్రేక్షకులకు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. 2025 సంవత్సరంలో కర్కాటక రాశిలో పుట్టిన మీ అందరికీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైన ప్లానింగ్స్ చేయాలి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రకమైన ప్లానింగ్స్ చేసుకోవాలి అవన్నీ త్వరలో వీడియో అందజేస్తాను చూడండి. అలాగే ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు ఈ నెలలో డిసెంబర్ 2వ భాగంలో 19వ తారీఖున జరుగుతాయి. దీనిలో అందరూ పాల్గొనవచ్చు, కొత్త వారు కూడా పాల్గొనవచ్చు. పాల్గొనడానికి విధి విధానాలను కూడా ఈ రాశి ఫలితాలకి వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే పరిహార హోమాలన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతాయి చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. డెత్ కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకున్నాం. జడ్జిమెంట్ కార్డు తీసుకున్నాం. 5 ఆఫ్ వ్యాండ్స్. కొంత అల్లకల్లోలంగా, కొంత అయోమయంగా ఉంటుంది. మనం చేస్తున్న రైటా రాంగా అనే విషయాన్ని అర్థం చేసుకొని మనసుని అదుపులో పెట్టుకొని ఇబ్బందులు తగ్గించుకొని సుఖజీవనం పొందే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో పారిపోవడం కూడా పరిష్కారం అవుతుంది. అంటే ఎస్కేపిజం, సమస్యను వాయిదా వేసేయడం, గొడవ అవుతుంటే ఇంకోసారి మాట్లాడదామని చెప్పి వాయిదా వేయడం, పిలిస్తే మాట్లాడకుండా మౌనంగా తలిపేసి కూర్చోవడం. కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవుతుంది, అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. ఈ సమయంలో మీరు సమస్య నుంచి పారిపోయే ప్రయత్నం కాకుండా సమస్యని ఎదుర్కొని సమస్యని పరిష్కారం చేసిన ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తే మీ సమస్య తీరుతుంది, ఏం చేయాలి? ఆవేశాన్ని తగ్గించుకోవాలి, అనవసరం మాటలు మాట్లాడద్దు, కూర్చొని మాట్లాడుకోవడం మూలంగా సమస్యలు తీరుతాయి. ఎదురువాళ్ళు 2 మాటలు అన్నా కానీ కొంచెం మౌనంగా ఉండి ఆలోచించి వాళ్ళ సమాధానం చెప్పడం మూలంగా సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడైనా కానీ ఈ పాలసీ ఈ సమయంలో మీరు అమలు చేస్తారు. వెయిట్ అండ్ సీ అనే పాలసీలో ఉండాలి. తొందరపడద్దు, మాటకు మాట సమాధానం చెప్పాలి, కానీ దూకుడుగా కాకుండా పొలైట్గా చెప్పాలి. అది మీకు అలవాటు అవుతుంది. ఈ రకమైన ప్రయత్నం చేసి ప్రశాంతతను మీరు సంపాదించుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. 20వ తారీఖు తర్వాత ప్రశాంతమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. మిమ్మల్ని ఎవరిని అనుమానించకండి. ఎదురు మనసులో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు వచ్చేంత ఇబ్బందే. అందువల్ల పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ మెజిషియన్. మీ గతంలో ఎవరో మిమ్మల్ని వెంటాడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం, మీ గురించి చెడుగా చెప్పే ప్రయత్నం గతంలో, అది ఎవరో మీకు తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఏమిటి? మీరు వాళ్ళతో డిస్కనెక్ట్ అవ్వడము, లేదా ఓపెన్గా మాట్లాడటము, లేదా వాళ్ళని పట్టించుకోవడం మానేయడం. ఈ 3 మార్గాలు ఎవరికైనా, అంతే కదా. ఈ సమయంలో మీరు జస్ట్ వాళ్ళని వదిలేస్తారు, అంతే. చెప్తారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తారు, వదిలేస్తారు, వాళ్ళు పట్టించుకోరు. ఆ రకంగా మీరు ప్రశాంతత కొని తెచ్చుకుంటారు. మీకు 20-24 తారీఖుల మధ్యలో ప్రశాంతంగా వాతావరణం ఏర్పడుతుంది, స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. మీకు త్వరలో మీకు అష్టమ సంతోషం కూడా తొలగిపోతుంది. 2025లో బాగుంటుంది, అనుకూల వాతావరణం వస్తుంది. ఫ్యూచర్ కార్డు మెజిషియన్ బాగుంది, సమస్యలు తీరుతాయి, ఇబ్బందులు తీరుతాయి, అనుకూల వాతావరణం ఉంటుంది, కోరుకుని జీవితం పొందుతారు. మీకు మీరుగా ప్రశాంతత మీరు సంపాదించుకుంటారు, పట్టించుకోరేది కూడా. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 3 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా, సామాజికంగా 2 కూడా అనుకూలంగా లేవు. అది మీకు 20వ తారీఖు దాకా మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీరు బాధపడడం చూసి సంతోషించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చుట్టూ చాలామంది ఉంటారు. పట్టించుకోవద్దు ఎవరిని, మీ పని మీరు చేసుకోండి. ఏనుగులతో కుక్కలు మురుగుతాయి, కప్పలు బేకబెకలాడతాయి, ఏనుగు పట్టించుకోదు, ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఏనుగులా ఉండాలి. ఈ సమయంలో చిన్న చిన్న ఎమోషన్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడడం ఎందుకు? పట్టించుకోకండి. 2 రోజులు ఊరుకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు, కామ్ అయిపోతారు. ఇలా అలవాటు చేసుకోండి, పట్టించుకోవద్దు ఎవరిని కూడా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది 3వ వారం అంతా కూడా. ఇంచుమించు 22-23 తారీఖు దగ్గర డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ పెంటికల్స్. ప్రయత్నం చేయండి. 24వ తారీఖు తర్వాత మీకు ఏదైనా జాబ్ ఆఫర్ ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది, కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అప్పటిదాకా స్తబ్దంగా ఉంటుంది, మీకు రెఫరెన్స్ కూడా మీకు దొరకదు. మీరు రెఫరెన్స్లో ప్రయత్నం చేస్తే కొంత సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది?
10 ఆఫ్ పెంటికల్స్ చాలా బాగుంటుంది, అన్ని రకాల వ్యాపారాల వాడికి బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో గురించి చేసే వ్యాపారాలు, ట్రేడింగ్ కానీ, రియల్ ఎస్టేట్లు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళందరికీ కూడా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా 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 బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్, కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. హ్యాండ్ లోనా, లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్ పర్సనల్ లోన్ ఏదైనా ఏదో ఒకటి, కొంత కండిషనల్గా కొంత ఇబ్బంది పడేలా కాకుండా చూసుకోండి. అంటే మీరు ఒక 2 మంత్స్లో 10 లక్షలు అప్పు తీర్చేస్తాను తీసుకుంటే 2 మంత్స్ మీకు అడ్జస్ట్ అవ్వకపోతే 10 లక్షలు చిన్న అమౌంట్ కాదు కదా. ఇప్పుడు 10 లక్షల స్థాయి వాడి 10 లక్షలు, 10,000 స్థాయి వాడి 10,000, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఉంటుంది. ఒక డైలీ వర్క్ చేసుకునే ఒక తాపీ మేస్త్రికి వాళ్ళు ₹1,00,000 10 రోజుల్లో అడ్జస్ట్మెంట్ చేయాలంటే చేయలేడు కదా, కష్టం అవుతుంది. అందువల్ల మీ మీద ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రీపేమెంట్ చేసే సోర్సులు చూసుకుని అప్పు చేసుకోండి అవసరమైతే. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్, ఇబ్బంది ఏమి ఉండదు, పర్వాలేదు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? మూన్, మీకు ఇదే చెప్తున్నా మొదటి నుంచి, మీరు పట్టించుకోవద్దు ఎవరిని అనేవాళ్ళు అంటూ ఉంటారు. మీరు ఏనుగు, చెప్పాను కదా ఇందాక, ఏనుగులాగా ఉండాలి, వెనక కుక్కలు అరుస్తూ ఉంటాయి, కప్పలు బెగబెగలాడతాయి, పిల్లలు రాళ్ళు ఇచ్చి కొడతారు, అసలు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి అంతే. మీరు వెనక్కి తిరిగారా పక్క వాళ్ళ అవన్నీ పారిపోతాయి, మీరు వెనక్కి తిరగద్దు, జస్ట్ ఇగ్నోర్ చేయండి అంతే. మీ బలం ముందర, మీ శక్తి ముందా వాళ్ళందరూ కూడా చాలా అల్పులు అనే భావంలో పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండండి అంతే. అలా ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హీరోఫాంట్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంప్రెస్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఆడవారికి మగవారికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. మీ పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలు మీకు ఏమి ఉండవు. ఏదైనా సమస్య అంటూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సమాజాన్ని తప్ప మీకుగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు. హ్యాపీగా ఉంటారు, గౌరవ మర్యాదలు పొందుతారు, ప్రశాంతమైన జీవితం పొందుతారు. బయటది కూడా మనసులోకి పట్టించుకున్నంతసేపు దాని గురించి ఆలోచన మొదలుపెట్టారా, బయట చెత్త అంతాను మీ మైండ్ అంతా చికాకైపోతుంది. ఎవరిని పట్టించుకోవద్దు. మీకోసం మీరు జీవించడం ఈ 15 మీరు అలవాటు చేసుకోండి. మీకోసం మీరు జీవించండి, ఎవరిని పట్టించుకోవద్దు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అనవసర విషయాలు ఇవి బాధలు పెట్టుకోవద్దు. ఎవరి గురించి మీరు వాదించుకోవద్దు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. పర్సనల్ లైఫ్ మీ ఇద్దరు గురించి మీరు ఆలోచించుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. సంతానపరంగా కూడా చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు. పెళ్లి సంబంధాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా అవకాశం వస్తే ఆ అవకాశం వదులుకోవద్దు. ఆ అవకాశం వదులుకోండి, మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందులో ఏ అవకాశం వదులుకోవద్దు. విద్యార్థి పిల్లలు బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, పెళ్లి సంబంధాలు ఏవైనా కానీ, ఎలాంటివైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకుంటారు, బాగుంటుంది. నక్షత్రాల వరకు తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఒంటరిగా ఉన్నా కానీ, ఎవరు మీతో మాట్లాడే వాళ్ళు లేకపోయినా, మీరు ఎవరితో మాట్లాడకపోయినా మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉంటారు. లేవడం, మీ పని మీరు చేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, తినడం, పడుకోవడం, ఎవరిని పట్టించుకోరు. మీరు ప్రశాంతం, మీరు వెతుక్కుని మీతో మీరే హాయిగా ఆనందంగా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. పుష్యం వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. సమాజం మీకు గౌరవాన్ని ఇస్తుంది, గుర్తింపు పొందుతారు, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది, కోరుకుందని పొందుతారు, పీస్ఫుల్గా లైఫ్ అంతా గడుస్తుంది. ఆశ్లేష వాళ్ళు చెప్పిన ఇబ్బందులు ఆశ్లేష వాళ్ళకి కనబడుతున్నాయి. మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు. మీరు రూల్స్ మాట్లాడిన ప్రతిసారి మీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒకళ్ళు పని చేస్తే తిడితే గతంలో మీరు అదే పని చేసి ఉంటే మరి మీరు తిరిగి తినాలిగా. అందువల్ల అనవసరం దాంట్లో దేంట్లో తలదోచద్దు. టచ్ మీ నాట్లాగా ఉండండి. చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. స్వార్థంతో ఉండండి. స్వార్థంగా ఉండడం మీకు అవసరమైన సమయంలో. స్వార్థం అంటే పక్క వాళ్ళ విషయాలు వేలు పెట్టడం, మీ పని మీరు చేసుకోవడం, అంతవరకే. పరిహారం ఏం చేయాలి? పునర్వసు వాళ్ళు పరిహారం ఏం చేయాలి? ఎస్ ఆఫ్ సోర్డ్స్. మీరు ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు. ఇంకా అడుగుతున్నాం. హెర్మిట్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి. గురుచరిత్ర ఒకరోజు చదువుకుని గురుచరిత్ర పారాయణ పుస్తకాలు దొరుకుతాయి, గురుచరిత్ర పారాయణ చేయండి. లేదా దత్తాత్రేయ జపం చేసుకోండి, దత్తాత్రేయ కవచం చదువుకోండి, దత్త హోమం చేయించుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? టవర్కి మీ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ సోర్డ్స్. సుదర్శన హోమం చేయించుకోండి. సుదర్శన హోమం చేయండి. సుదర్శన నారసింహ హోమం. నరసింహస్వామి మంత్రము సుదర్శన మంత్రం 2 కలిపి ఉంటాయి. సుదర్శన నరసింహ మంత్రం చేసుకోండి, బాగుంటుంది. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి?
కింగ్ ఆఫ్ సోర్డ్స్. శివారాధన చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షరి మంత్రం హోమం చేయించుకోండి, బాగుంటుంది. ఈ హోమాలను కూడా మన 19 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శివారాధన చేసుకోండి. ముఖ్యంగా ఈ ఆశేషాలు సహనంతో ఉండి జాగ్రత్తగా ఉండండి. శుభం భూయాత్.